సుధా కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము చికెన్తో పకోడీ చేసుకోబోతున్నామండి. ఇవాళ సండే స్పెషల్ అండి. ఇవాళ మా ఇంట్లో బగారా రైస్ చేసాము, చికెన్ ఇగురు వండాము. ఇప్పుడైతే చికెన్ పకోడీ చేసుకుంటున్నామండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడి తింటారండి చికెన్ పకోడీ. ఇదిగోండి, నేనైతే ఒక అర కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నానండి. బాగా కడిగి పెట్టుకున్నాను. కావలసిన పదార్థాలు వేసుకుందామండి. ఇందులో చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ. ఎప్పుడు ఒకేలాగా తినకంట. ఇదిగోండి, అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే కారం వేసుకోవాలి. కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు పొడి అండి, ఇది పసుపు. ఇదిగోండి గరం మసాలా, తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకుందాం. ఒక స్పూను శనగపిండి, కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఇదిగోండి కార్న్ఫ్లోరు వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. గరం మసాలా పొడి, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, శనగపిండి, కార్న్ఫ్లోరు, సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి, చాలపోతే మళ్ళీ వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఒక నిమ్మ చెక్క. చాలా బాగుంటుంది చికెన్ పకోడీ, ఎమ్మీగా. పిల్లలైతే చాలా ఇష్టపడి తినేస్తారండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక గంట కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇవి అప్పుడే బాగా వస్తుంది, ముక్కకి బాగా పడతాయి. కారం, ఉప్పు, పసుపు. మీకు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి. ఇలా ఆల్రెడీగా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇవి కలిపేటప్పటికి కలరు మీకు ఇష్టమైతే వేసుకోండి. కలరు ఇష్టం లేకపోతే వద్దండి. నేనైతే కొంచెం కలర్ వేస్తున్నానండి. ఆప్షన్ అండి ఇది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇదైతే ఆప్షను. హోటల్ స్టైల్ లాగా చేయాలంటే, తినాలంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. నాకైతే కొంచెం కావాలి, కలర్గా ఉండాలి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి కలర్ వేస్తే. హోటల్లో చేసినట్టుగా ఉంటుందండి కలర్ వేసుకుంటే. కలిపి మీకు చూపిస్తాను మళ్ళీ. కార్న్ఫ్లోర్ తక్కువ ఉందండి, ఇంకొద్దిగా వేస్తున్నాను. సాల్ట్ కూడా కొంచెం తక్కువ ఉంది, సాల్ట్ కూడా వేసుకుందాం. కారం కూడా తక్కువ ఉందండి. చికెన్ పకోడీకి కారం కొంచెం ఉండాలండి. కొంచెం వాటర్ వేసుకుందాం. వేసానంటే వేసాను. కారం, ఉప్పు సరిగ్గా సరిపోవాలండి చికెన్ పకోడీకి. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. బగారా రైస్తో కూడా చాలా ఎమ్మీగా సైడ్ డిష్లా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. కారం, ఉప్పు చూసుకొని వేసుకోండి. పిల్లలు ఏపుతుంటే నడుచుకొని తినేస్తారండి. ఇంట్లోని నడుచుకుంటూ తినేస్తారు పిల్లలు ఇష్టపడి.
ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి. ముక్క అంతా పట్టాలి కదా, కారం ఉప్పు అన్నీ. ఆయిల్ అయితే కాగుతుంది, ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఒక అరగంట అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఒక అరగంట అయితే అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను కదా, మీకు చెప్పాను కదండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకుందాం. చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ అంటే. ఎవరికండి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. మటన్ పకోడీ, చికెన్ పకోడీ అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, బాగా వేగుతాయి. ఒక పక్క బాగా వేగిందండి, ఇంకొక పక్క తిరగేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఇప్పుడే మంచి వాసన వచ్చేస్తుందండి చికెన్ పకోడీ. ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుందండి చికెన్ పకోడీ. కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. వేగిపోయావండి, బాగా వేగిపోయి తీసేసుకుందాం. చికెన్ పకోడీ అండి ఇది. బాగా వేగితే రోస్ట్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఎమ్మీగా చాలా బాగుంటుంది చికెన్ పకోడీ. బగారా రైస్తోనైతే సూపర్ అండి. బగారా రైస్ కానీ, దమ్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ చాలా బాగుంటుంది. ఉన్ని కూడా వేసుకుందామండి, మిగతా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి చికెన్ పకోడీ అయితే తయారైపోయిందండి. చూడండి ఎమ్మీగా ఎంత బాగుందండి, ఎంత కలర్ఫుల్గా, ఎమ్మీగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. బగారా రైస్తో కానీ, దమ్ బిర్యానీతో కానీ చాలా ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే నడుచుకుంటూ తినేస్తారండి, ఇలాగ వేయిస్తుంటే తినేస్తారండి. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది తినడానికి. ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ట్రై చేస్తారండి, నా స్టైల్లో నేను చేశాను, మీరు ట్రై చేస్తారా? చికెన్ పకోడీ నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.